తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు, తెలుగు వన్ రేడియో టోరీ శ్రోతలకు నమస్కారం. నా పేరు మోహన్ మురళీధర్. తెలుగు వన్ రేడియో టోరీలో మోహన్ మురళీ గానలహరి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాను. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈనాడు మీ ముందుకు తీసుకురాబోతున్నాను లోక్ సత్తా పార్టీ అధినేత శ్రీ జయప్రకాష్ నారాయణ గారితో ఇంటర్వ్యూ. ధన్యవాదాలండి జయప్రకాష్ నారాయణ గారు. నమస్కారం అండి. ప్లెజర్ మీటింగ్. వెల్కమ్ టు తెలుగు వన్. ముందుగా లోక్ సత్తా పార్టీ ముందుగా ప్రారంభమైంది, అది ఒక మూమెంట్గా. ఆ మూమెంట్ ఒక పార్టీగా అవటానికి వెనక చరిత్ర కొంచెం చెప్తారా? 10 ఏళ్ల పాటు ఇది పార్టీగా వస్తే బాగుండని చాలామంది కోరినా, ఒత్తిడి తీసుకొచ్చినా కూడా మేమంతా నిర్ద్వందంగా తిరస్కరించాం. ఎందుకంటే రాజకీయం అంటే తప్పని కాదు, రాజకీయం చాలా పవిత్ర వ్యాసంగా మొట్టమొదటి నమ్మిన వాళ్ళం. కానీ ఈ రాజకీయ పార్టీలతో, సాంప్రదాయ రాజకీయ పార్టీలు బాగా బలపడిన పార్టీలు ఉన్నాయి, వాళ్ళతో కూర్చుని వాళ్ళ ప్రయోజనము దేశ ప్రయోజనం అర్థమయ్యేట్టు చేసినట్టయితే వాటి ద్వారా మార్పులు తేవచ్చన్న నమ్మకంతో మేమంతా దూరంగా ఉన్నాం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నిర్మాణం కానీ, దాన్ని బలోపేతం చేయడం కానీ, దాన్ని ఒక బలమైన శక్తిగా మళ్ళీ అధికారంలో తీసుకురావడం కానీ అదంత తేలికైన విషయం కాదు. ప్రపంచంలో ఎక్కడైనా కూడా చాలా కష్టమైన విషయం. అమెరికా లాంటి దేశంలో కూడా 3వ పార్టీ రావాలని చెప్పంటే మరి అంత కమ్యూనికేషన్స్ ఉండి అంత మెచ్యూరిటీ ఉన్న దేశంలో కూడా దాదాపు అసాధ్యమైన పరిస్థితి ఉన్నది అక్కడ. అంచేత వీళ్ళతో చేయించేద్దాం మనకెందుకని చెప్పని దూరంగా ఉన్నాం. 10 ఏళ్ల లోక్సత్తా ఉద్యమంలో ఈ దేశ చరిత్రలో మరెవరూ చేయలేని పనులు సాధించిన విజయాలు లోక్సత్తా వల్ల వచ్చినాయి. ఓటర్ల జాబితా ప్రక్షాళనకి ఇప్పుడే మార్గం సుగమమైంది. పోస్ట్ ఆఫీసుల ద్వారా ఓటర్ల జాబితా ప్రక్షాళన జరగడం, నేర చరిత్రలు బయటపెట్టేందుకు చట్టం వచ్చింది కేవలం లోక్సత్తా వల్లే. ఎన్నికల నిధుల చట్టం, అమెరికాలో కూడా లేనంత ప్రామాణికమైన చట్టం వచ్చింది, క్యాంపెయిన్ ఫైనాన్స్ లా. అట్లాగే పార్టీ ఫిరాయింపులు, యాంటీ డిఫెక్షన్, దానికి రాజ్యాంగ సవరణే వచ్చింది లోక్సత్తా కృషి వల్ల. మంత్రివర్గం సభ్యుల సంఖ్యను కుదించడం, అదరు జంబో జెట్ మంత్రివర్గాలు ఉండేవి, దాన్ని పరిమితం చేయడం లోక్సత్తా వల్ల వచ్చిన 91వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, MKSS రాజస్థాన్లో, లోక్సత్తా ఇక్కడ చేసిన ఆందోళన వల్ల, ఉద్యమం వల్ల మేమిద్దరం కలిసి నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో పనిచేయడం వల్ల వచ్చింది. ఇటీవలనే జనవరి 7న లోకల్ కోర్ట్స్ లా ఎనాక్ట్ అయింది, పూర్తిగా 100% లోక్సత్తా వల్ల వచ్చింది. ఇట్లా ఎన్నో రంగాల్లో మౌలికమైన మార్పులు తీసుకురావడం లోక్సత్తా దోహదమైంది. కానీ మాకు స్పష్టంగా 2 విషయాలు అర్థమైనాయి. ఒకటి, మనం ఎంత చేసినా కూడా 20 చేయగలుగుతున్నాం 100లో. ఆ 80 ఈ రాజకీయం దాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తుంది. మనమంతా కూడా చీపుళ్లతో ప్రక్షాళన చేస్తున్నాం బురద ఉందని చెప్పని, కానీ రాజకీయం వరదలాగా బురదను పంపిస్తుంది. మీరు ఎన్ని చీపుళ్లతో ఎంత కష్టపడ్డా కూడా ఆ బురదలో చిన్న భాగాన్ని కూడా మీరు కడగలేరు. ఆ బురద వచ్చేస్తూనే ఉంది. ఆ బురదను ఆపాలంటే రాజకీయానికి రాజకీయమే, మంచి రాజకీయమే విరుగుడు. రెండోది, ఈ సాంప్రదాయ పార్టీలు, వాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు, నిజాయితీ పరులు ఉన్నారు, కానీ ఈ సాంప్రదాయ పార్టీలు తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా ఉన్న పరిస్థితిని మార్చలేవు, ఊబిలో కూరుకుపోయారు అని స్పష్టంగా అర్థమైంది. ఈ 2 అర్థమయ్యాక మా ముందున్న చాయిసెస్ ఏంటంటే, అయితే మంచి పేరుంది, దేశం మొత్తంలో ప్రతిష్ట, గౌరవం ఉన్నాయి, మరి ఈ దేశంలో ఎన్నిక కానటువంటి వ్యక్తుల్లో అతి ఎక్కువ పలుకుబడిన వాళ్ళు నేను ఒకడిని. ఏ పార్టీ ఢిల్లీలో ప్రభుత్వంలో ఉన్నా కూడా నా మాటకి అంత గౌరవము, విలువ, ప్రతిష్ట, పనులు సాధించే శక్తి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది మన వరకు గౌరవాన్ని పొందుతున్నాం, మన మాటకి బోళ్ళంత విలువ ఉన్నది, ఎవరొచ్చినా మనం దేశంలో అగ్రభాగాన్ని ఉన్నాం, మనకి మరి బోళ్ళన్ని బహుమతులు, పురస్కారాలు, అవార్డులు వగేరా వగేరా వస్తాయి, కాబట్టి మన వరకు ఓకే అనుకోవటం ఒక పద్ధతి. కానీ మనం ఏం చేసినా కూడా దేశంలో మౌలికమైన మార్పు జరగడం లేదు ఈ పద్ధతిలో. ఈ ప్రజల్ని సమీకరించి వాళ్ళలో చైతన్యాన్ని తీసుకొచ్చి నిజమైన రాజకీయం ఏంటంటే వారు చూపెట్టి దేశంలో మార్పుకి మనం దోహదం చేయకపోతే ఎంత కష్టమైనా సరే తప్పదని అర్థమైన తర్వాత ఈ ముళ్ళబాటను చాలా ఆలోచించి, చాలా బాధతో, ఇక తప్పదని అర్థమైన తర్వాత మనం అబద్ధం ఆడలేం కాబట్టి, మోసం చేసుకోలేం కాబట్టి దీనిలోకి దిగాం. ఖచ్చితంగా ఈ మార్పును సాధించి తీరుతాం. దీనికి ఫాలోఅప్గా మీరు లోక్సత్తా పార్టీ ఇది రీజనల్ పార్టీయా లేకపోతే నేషనల్ లెవెల్ పార్టీయా? లోక్సత్తా పార్టీ లక్ష్యాలు పూర్తిగా జాతీయమైనవి. మన భావజాలం కానీ, లేకపోతే పోరాటం చేసే రీతి కానీ, లక్ష్యాలు కానీ పూర్తిగా జాతీయమైనవి. ఉదాహరణకి బాబ్లీ ఇష్యూ ఉన్నది. రాష్ట్రంలో లోక్సత్తా ఒక్కటే, మహారాష్ట్ర ప్రయోజనాలు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు వేరువేరు కాదు, ఇద్దరిని సమన్వయం చేయాలని చెప్పిన పోరాటం లోక్సత్తా ఒక్కటే. ఏ అంశంలో కూడా సంకుచితమైన రాజకీయం తీసుకురాకుండా దేశ ఐక్యత కోసం, దేశ భవిష్యత్తు కోసం పోరాడుతుంది లోక్సత్తా పార్టీ. అయితే భాష అనేది రాజకీయంగా చాలా పెద్ద అడ్డు కూడా. మనందరం ఇంగ్లీష్లో చాలా ధారాళంగా మాట్లాడగలం కాబట్టి ఈ దేశంలో ఎక్కడైనా కూడా మనకు తేడా అనిపించదు. కానీ నిజానికి భాష ప్రపంచంలో ఎక్కడైనా సరే, మీరు కెనడా చూడండి,
ఒక్క ఫ్రెంచ్ భాష మాట్లాడే క్విబెక్ ప్రావిన్స్ ఒక్కటి ఉంటే ప్రతి 4 ఏళ్లకు 5 ఏళ్లకు ఒకసారి సెసెషన్ వస్తుందా లేదా, దేశం విడిపోతుందా లేదని పరిస్థితున్నారు. కాబట్టి రాజకీయానికి భాష అడ్డు కూడా మన దేశంలో ఉన్న కొద్దికి ఆ రాష్ట్ర రాజకీయాలు రాష్ట్రంలో ప్రజల భావాలని, ఓటుని ప్రభావితం చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో వచ్చే తీర్పు కేవలం రాష్ట్రాల తీర్పుకు కొడుకులు తీసివేతలు తప్ప ఇంకేం కాదు. అంచేత 1-2 పెద్ద రాష్ట్రాల్లో కనుక లోక్సత్తా ఈ కొత్త రాజకీయం ప్రభావాలను చూపెట్టగలిగినట్టయితే దేశం మొత్తం కదిలిస్తుంది. అప్పుడు మనకున్న శక్తిని అన్ని రాష్ట్రాలకి ఒక్కసారి మనం విస్తరించే ప్రయత్నం చేస్తే చివరికి చాలా థిన్ లేయర్ అవుతుంది, మన ప్రభావం ఉండదు. అంచేత మనం పరిచయమైన రాష్ట్రం, మనకి భాష తెలిసిన రాష్ట్రం, మరి మనం అంటే ఏమిటో తెలిసిన రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్ని ఎంచుకుని ఈ రాష్ట్రం ద్వారా మౌలికమైన రాజకీయ మార్పు తేవడం సాధ్యమైన ప్రజలకు అర్థమైతే దేశం మొత్తంలో మార్పు వస్తుందని చెప్పని కావాలని ఈ మోడల్ని ఎంచుకున్నాం. 1000 miles journey starts with a single step. ఒక రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అంటే చిన్నది కాదు, ఇది ప్రపంచంలో చాలా దేశాల కంటే పెద్దది. ప్రపంచంలో 90% ఆఫ్ ది కంట్రీస్ ఆర్ స్మాలర్ దెన్ ఆంధ్రప్రదేశ్. నాకు దేవుడు ఉన్నాడో తెలియదు, కానీ పాపం ఉందని నమ్ముతున్నాను. మొట్టమొదటి పాపం అన్ఫుల్ఫిల్డ్ పొటెన్షియల్. ఎదిగేందుకు కావాల్సిన శక్తి ఉండి, తెలివితేటలుండి ఎదిగే అవకాశాలు లేకపోతే నా దృష్టిలో అది భయంకరమైన పాపం. రెండోది అవాయిడబుల్ సఫరింగ్, నివారించదగ్గ క్లేశం. నివారించలేనటువంటి బాధను మనం ఏం చేయలేం. అది రాకుండా ఉన్నాళ్ళు కోరుకోవాలి, వస్తే మనం ఏం చేయలేం. లైక్ క్యాన్సర్ కావచ్చు, కొన్ని అకాల మరణాలు కొన్ని జరుగుతుంటాయి. కానీ పోలియోకి బిడ్డ నాశనం అయిపోతుంటే, రుబెల్లా వ్యాధి వల్ల కేవలం ఆ మహిళకి గర్భానికి ముందు టీకాలు ఇవ్వకుండా బిడ్డకి పుట్టుకతోనే చాలా అంగవైకల్యం వస్తే, లక్షల మంది మలేరియాకో టైఫాయిడ్కో బలైపోతుంటే, మరి అన్నీ ఉండి కూడా ఆకలితో చాలామంది అలమటిస్తుంటే, ఆహారం లేక ఎదుగుదల ఆగిపోతే ఇంతకంటే పాపం ఇంకోట్లేదు. యూ నీడ్ ఫ్రీడమ్ ఫ్రమ్ బోత్ దీస్, అవాయిడబుల్ సఫరింగ్ అండ్ అన్ఫుల్ఫిల్డ్ పొటెన్షియల్. ఇది జరగాలని చెప్పంటే అవకాశాలు, అందరికీ ఎదిగే అవకాశాలు, ఏ కులం ఏ కుటుంబం నిమిత్తం లేకుండా ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు, ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరిగే అవకాశం, మూడోది అందరికీ సమన్యాయం. ఇందుకోసం లోక్సత్తా పార్టీ పోరాటం చేస్తుంది. ఆనాడు 47లో వచ్చింది కేవలం అధికారం మార్పిడి, తెల్లవాళ్ళ నుంచి నల్లవాళ్ళకి వచ్చింది. కానీ మౌలికంగా అదే రాజ్య వ్యవస్థ, రాజ్యాంగం, స్వేచ్ఛలు వచ్చినాయి, ఎన్నికలు జరుగుతున్నాయి. అంతకు మించి మౌలికంగా రాజ్య వ్యవస్థ మార్పుల మొత్తం కేంద్రీకృతమైన అధికారం, పెత్తందారుల స్వామ్యం, దాని నుంచి ప్రజల చుట్టూ అధికారం తిప్పాలి అని చెప్పంటే జనం అధికారానికి కేంద్ర బిందువులు కావాలి, విద్య ఆరోగ్యం కీలకం కావాలి. అంచేత ఇది మౌలికంగా రెండో స్వతంత్ర పోరాటం, ప్రజల చుట్టూ తిరిగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. రానున్న ఎన్నికలలో మీ పార్టీ గోల్ ఏమిటి? అంటే సంపూర్ణ అధికారం, రాష్ట్రంలో సంపూర్ణ అధికారం, అసెంబ్లీ లెవెల్లో పార్లమెంట్ లెవెల్లో కొన్ని ముఖ్యమైన ఎంపీ స్థానాలు గెలుచుకోవడమా, లేకపోతే కోalition గవర్నమెంట్ లాంటిది ఫామ్ చేయటమా? అది ఎలా అప్రోచ్ అవుతుంది? లోక్సత్తా చేస్తోంది ఈ పోరాటం కేవలం ఎట్లాగొట్ల అధికారం రావాలని కాదు, మొత్తం రాజకీయాన్ని మార్చేయాలని. ఈవేళ జరుగుతుంది సాంప్రదాయ రాజకీయం. రాష్ట్రంలో మీరు తీసుకుంటే కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కూటమి కావచ్చు, లేకపోతే ప్రజారాజ్యం కావచ్చు. పెనం మీద నుంచి పొయ్యిలోంచి కొంపట్లోకి జనం డబ్బులతో ఓట్లు కొనటం, బ్రాందీ పంచటం, ఒకసారి అధికారం వచ్చాక దాన్ని సొంత ఆస్తిగా భావించేసి దేశాన్ని తగబడి దోచుకోవటం తప్ప ఇంకేం లేదు. వ్యక్తులు మళ్ళీ నిజాయితీ పరులు ఉన్నారు, ప్రతి పార్టీలో ఉన్నారు. కానీ ఒక వ్యవస్థగా కుళ్ళిపోయినటువంటి వ్యవస్థ ఇది. దాని నుంచి బయటపడాలని చెప్పంటే ఎట్లాగొట్ట రాజకీయం చేయడం కాదు, ఎట్లాగొట్ల సీట్లు సంపాదించడం కాదు, కొత్త రాజకీయాన్ని పూర్తిగా ప్రతిష్ఠించి జనం మనసులో ఏముందో, ఈ కుళ్ళిపోయిన రాజకీయం పట్ల విపరీతమైన ద్వేషం, జుగుప్స అందరి మనసుల్లో ఉన్నాయి. కానీ దాని మార్గం ఏంటి, వేదిక ఏమిటి, ఎట్లా మార్చాలి, ఎవరు మారుస్తారు, ఈ ప్రశ్నలు దేశం మొత్తాన్ని బాగా బాధిస్తున్నాయి. ఒక రకంగా ఒక పెద్ద విప్లవం వచ్చే ముందు, ఒక విప్లవం అంటే దానికి ఏదో హింస రక్తపాతం అక్కర్లే, బెర్లిన్ వాళ్ళు కూలిపోయినప్పుడు హింస ఏం జరగల, విప్లవం అది. ఆ విప్లవం వచ్చేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటే అలా ఉన్నాయి. అందరికీ మార్పు కావాలని ఆరాటం ఉంది, కానీ ఎవరు ఎట్లా అన్న గందరగోళం ఉంది. కాబట్టి లోక్సత్తా లక్ష్యం రాష్ట్రంలో అధికారాన్ని సాధించడం. చేత రాష్ట్రంలో ఒంటరి పోరాటం చేస్తున్నాం. బహుశా ఏదో ఒక చిన్న పార్టీతో ఏదన్నా ఉంటే 10-15 సీట్లలో వారికి కేటాయించడం జరుగుతుంది అంతేను, సిద్ధాంతపరమైన పార్టీతో. 294 సీట్లలో పోటీ చేయడానికి కారణం అది. అలాగే 42 పార్లమెంట్ సీట్లో కూడా వీలైనంత వరకు పోటీ పెడతాం. అయితే గట్టి అభ్యర్థులు, నిజాయితీగా ఉన్నవాళ్ళు, మనకి లోక్సత్తాకి సిద్ధపడేవాళ్ళు, నిబద్ధతతో ఓటు కొనకుండా బ్రాంతి పంచుకునేవాళ్ళు మనకు కావాలి. చాలామంది అన్ని రకాలుగా పనికొచ్చేవాళ్ళు కూడా ఓటు కొనొద్దు, బ్రాంతి పంచొద్దు అని చెప్పి ఇదేమిటి సార్ అని వెళ్ళిపోతున్నారు. విచిత్రంగా ఉందన్నమాట అది. అలాంటి వాళ్ళు కావాలి. కాబట్టి రాష్ట్రంలో అధికారం కోసం చాలా పెద్ద ఎత్తున యువత, మహిళలు, మధ్యతరగతి, ఉద్యోగులు,
రిటైర్డ్ ఎంప్లాయీస్ గవర్నమెంట్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ ఈ బ్రాందీ మద్యం బారిన గ్రామాల్లో పడి నష్టపోతున్నటువంటి మహిళలు, ఆ కుటుంబాలు నష్టపోతున్న మహిళలు చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు ఒక టిప్పింగ్ పాయింట్ అని చెప్పని 2000లో పుస్తకం వచ్చింది యూఎస్లో. ఆ టిప్పింగ్ పాయింట్కి వస్తున్నాం. అప్పుడు ఈ నోట ఆ నోట బై వర్డ్ ఆఫ్ మౌత్ చాలా వేగంగా విపరీతంగా వెళ్ళిపోతున్నది. ఇది తప్ప ఇంకో మార్గం లేదు, అందరూ దొంగలని చెప్పిన భావం ప్రజల్లో ఉంది. అందుకే ఈవేళ మేము బాగా ప్రచారం చేస్తోంది కూడా రాష్ట్రాన్ని గెలిపించండి 3 కుటుంబాలని కాదు అని చెప్పని. రాష్ట్రాలని గెలిపించండి 3 కుటుంబాలని కాదు. ఇప్పుడు ఈవేళ 3 పార్టీలు 3 కుటుంబాలకు ప్రతినిధులు అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ ఎవరిదంటే అక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వగేరా, ఇక్కడేమో రాజశేఖర రెడ్డి, జగన్ వగేరా. మరి తెలుగుదేశం పార్టీ ఎవరిదని చెప్పంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారు, నందమూరి వంశం వారసుల మొత్తం పేర్లన్నీ పైనుంచి కింద దాకా చిట్టా. ప్రజారాజ్యం ఎవరిదంటే ఎవరికి చెప్పక్కర్లేదు. ఇక్కడ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, అల్లు అరవింద్ మొత్తం కుటుంబాలు ఆస్తి అయిపోయింది, జాగీర్లాగా అయిపోయింది. అలాగే ఈ రాజకీయ ఆర్థిక ఇప్పుడు ఎన్నికల గురించి పక్కన పెట్టి రాజకీయ ఆర్థిక వ్యవస్థల గురించి కొంచెం తెలుసుకోవాలని ఉంది. అంటే మీ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది డిఫరెంట్గానే, దాని గురించి కొంచెం మీ ఐడియాలు అడగాలని. మీరు ఒకటి ఇన్ఫ్లుయెన్స్ పెడ్లింగ్ గురించి మొన్న ఏదో ఇంటర్వ్యూ చూశాను మీది TV5లోనే, ఇందులోనే ఇన్ఫ్లుయెన్స్ పెడ్లింగ్ గురించి. అంటే ఎమ్మెల్యేలు రువాబు అది ఒక రకమైన జులుం లాంటిది చూపించడం అని. అదే టెక్సస్ రాష్ట్రంలోకి వెళ్తే అక్కడ స్టేట్ లెజిస్లేటర్ని ఎవరు పట్టించుకోరు. దాని గురించి మీరు కొంచెం వివరిస్తారంటే హౌ యూ సీ ఇట్? ఐ మీన్ మనకి రాజ్యాంగం చెప్తుందేమో ఎమ్మెల్యే శాసనసభ్యుడు ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ది లెజిస్లేచర్. అంటే చట్టాలు చేయాలి, ప్రభుత్వాన్ని అకౌంటబిలిటీ, అమెరికాలో ఓవర్సైట్ అని చెప్పంటాం, అకౌంటబిలిటీ బాధ్యత ఉంచాలి, మరి మంచి చర్చ విధానాల కోసం కావాలి, ప్రజల భావాలను ప్రతిబింబించాలి. కానీ వాస్తవానికి మన దేశంలో ఎమ్మెల్యే పదవి అది కానే కాదు. అందుకోసమైతే 5 కోట్ల రూపాయలు ఈ అక్రమార్జన చేసిన డబ్బు, నల్ల డబ్బు, ఓట్లు కొనడం కోసం, బ్రాందీ పంచడం కోసం ఎవరో ఖర్చు పెట్టరు. అంటే చాలా పెద్ద ఎత్తున ఒక వ్యాపారంలాగా చేస్తున్నారు వాళ్ళు. ఆ వ్యాపారం లాభం వస్తుంది. ఎందుకని 5 కోట్లు ఖర్చు పెడుతున్నారు? వాళ్ళకి వచ్చే 5,000 రూపాయల జీతం, 5,000 నెల జీతానికి 5 కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నారు? ఎందుకు అని చెప్పంటే కాంట్రాక్టుల్లో కమిషన్లు, అధికారుల బదిలీల్లో డబ్బులు, లంచాలు తీసుకుని బదిలీ చేయించడం, పోలీస్ స్టేషన్లో పైరవీలు, మీకు మైనింగ్ లైసెన్సులు, లీజుల్లో వాటాలు, భూముల కబ్జాలు, ఇలా ఎక్కడ వీలుంటే అక్కడ ఈ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో, ప్రభుత్వ నిర్వహణలో వాళ్ళకి అనధికారికంగా, అన్కాన్స్టిట్యూషనల్గా పూర్తిగా పాత్ర ఉంది. ఎమ్మెల్యే అంటే అక్కడ ఆ ప్రాంతానికి జమీందారు. అక్కడ చివరికి ఒక టెంపుల్ కమిటీ, అసలు టెంపుల్కి ఎమ్మెల్యేకి సంబంధం ఏంటి? టెంపుల్ కమిటీకి ఎవరిని చైర్మన్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పిన మనిషిని. మార్కెటింగ్ కమిటీ, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ, దానికి ఎవరు ఉండాలని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పిన మనిషి. అంటే ప్రతి కూడా అది ఆయన సామ్రాజ్యం అయిపోయింది. ఆ సామ్రాజ్యంలో కానీ ఆయనకున్న పలుకుబడిని బట్టి ఒక రేపొద్దున మంత్రి అయితే మంత్రిగా కానీ ఎక్కడ వీరుంటే అక్కడ డబ్బులు తినేయడం చెప్పినది అలవాటు అయిపోయింది. ఈ ఎమ్మెల్యే రాజ్యం పోయి నిజంగా అధికారం ప్రజల చుట్టూ తిరగాలి. అందుకని ఇప్పుడు అమెరికాలో ఉన్నట్టుగా లోకల్ గవర్నమెంట్స్ చాలా స్ట్రాంగ్గా మేము అందుకని డిస్ట్రిక్ట్ గవర్నమెంట్స్ అని చెప్పంటున్నాం, జిల్లా ప్రభుత్వాలు కావాలి. ఇక రెండోది మనకి పార్లమెంటరీ వ్యవస్థ కావడంతో, బ్రిటిష్ పద్ధతి కావడంతో అధికారుల విభజన కూడా కొంత కన్ఫ్యూషన్ ఉన్నది. ఎందుకంటే అసెంబ్లీ నుంచి మీకు ప్రభుత్వం వస్తుంది, పార్లమెంట్లో మెజారిటీ నుంచి జాతీయ స్థాయిలో ప్రభుత్వం వస్తున్నది. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ని, లెజిస్లేచర్ని వేరువేరుగా ఎన్నుకోవటంలా. దానివల్ల ఈ తికమక వాళ్ళ ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు, మనకు ప్రభుత్వం అంటే ఎమ్మెల్యే అనుకుంటున్నారు. ఇంకొక అవగాహన లేదు. నిజంగా నిజాయితీపరుడైన ఎమ్మెల్యేనో ఎంపీని ఎన్నికైనా కూడా అతని మీద అనవసరమైన ఒత్తిడి వస్తుంది. మన ఊళ్ళో జరగవలసిన పనికి ఇక్కడ మా రోడ్డు పక్కన డ్రైన్ బాగోలేదని చెప్పని ఎమ్మెల్యేకి ఎంపీకి అర్జీలు పెడుతున్నామంట. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఈ పని మీది కాదంటే ఎమ్మెల్యే బాధపడతాడు, ఈ పని ఎమ్మెల్యేగా చేయాల్సిందని చెప్పంటే జనానికి అర్థం కాదు ఏం చేయాలో. రెండు విచిత్రంగా తయారు చేశాం మనం. చివరికి ఏమైంది, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా ముఖ్యంగా నగర ప్రాంతాల్లో మీరు చూస్తే, హైదరాబాద్లో మీరు వెళ్ళండి, కుక్కటిపల్లి నేను పోటీ చేస్తాను, అక్కడికి వెళ్ళండి మీరు, ప్రతి వీధిలో ఒక గోండా ఉన్నాడు, భూ కబ్జాదారుడు. ఎందుకంటే భూ కబ్జాదారులు మొత్తాన్ని సమన్వయం చేసేవాడు స్థానికంగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్యే అభ్యర్థి. దాని నుంచి కోట్ల రూపాయలు ఆర్జించడం. అందుకనే ఇప్పుడు కూకట్పల్లిలో నేను పోటీ చేస్తున్నాను కాబట్టి బాగా రేటు పెరిగిందట, 5 కోట్ల మామూలుగా 40 కోట్ల దాకా పెడతారని చెప్పి అంటున్నారు. అంటే మీకు స్టేక్స్ అంత అయిపోయినాయి. హైదరాబాద్ కదా, మరి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వాల్యూస్ బాగా ఉన్నాయి. మరి భూ కబ్జాల మీద మనకు స్టేక్ పోయినట్టయితే, రాజకీయంగా మన అండ ఇవ్వలేకపోయినట్టయితే ఈ మొత్తం కంట్రోల్ అయిపోతుంది, చాలా ప్రమాదం అది. కాబట్టి ఏమైనా చేయాలని అంచేత ఈ ఎమ్మెల్యే అనేది ఎట్లాగొట్లా ఎగ్జిక్యూటివ్ పవర్లో వాటా పుచ్చుకొని దాన్ని దుర్వినియోగం చేసి ఒక ప్రైవేట్ ప్రాపర్టీ లాగా, సొంత ఆస్తిలాగా ఈ అధికారాన్ని, ఈ రాజ్యాధికారాన్ని చేసుకుని
ఈ మొత్తాన్ని కూడా కుటుంబం ఆస్తులుగా మార్చేసి మళ్ళీ తర్వాత పిల్లలకే, ఎందుకంటే ఇంత ఆస్తి అయిపోయింది కదా, అది ఫ్యామిలీ ప్రాపర్టీ ఎట్లా ఉందో వీడు కూడా మళ్ళీ పిల్లలకి వెళ్ళాలి. అందుకని ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ దాదాపుగా మళ్ళీ కొడుకులకి కూతుళ్ళకి. కాంగ్రెస్ జాబితా చూశాను, చాలా మంది కుమారులు అంతే, కుమార్తెలు. ఒక పార్టీని కదా, కాంగ్రెస్ ప్రారంభమైంది ఈవేళ. తెలుగుదేశంలో ఆ పరిస్థితి ఉంది, ఏమాత్రం తేడా లేదు. మీకు దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు ఆ పరిస్థితి ఉన్నది. సమాజ్వాదీ పార్టీ చూడండి, లేకపోతే శివసేన చూడండి, డిఎంకే చూడండి, మరి దేవగౌడది దాని ప్రస్తుతం ఏజేడీ అంటారు నాకు తెలియదు, జనతాదళ్ వాటెవర్ జనతాదళ్ ఇస్ కాల్డ్, దాన్ని చూడండి, ఆర్జేడీ చూడండి. దేశంలో దాదాపు అన్ని పార్టీలు, ఇంకా బీజేపీలో కూడా ఉంది కానీ అంత భయంకరంగా కనిపించకపోవచ్చు, అంతే. బీజేపీలో కమ్యూనిస్టుల్లో అంతే తేడా. మీరు సెటిలైట్ టౌన్స్, సబర్బన్ అవన్నీ క్రియేట్ చేస్తున్నారు అంటే బేసికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మీకు కొంత ఐడియా ఉంది మీ పార్టీ గురించి, అదేం చెప్తారా కొంచెం? ఇప్పుడు మన రాష్ట్రంలో నుండి రోజుకి సుమారుగా 5,000 మంది యువత గ్రామాల నుంచి పొట్ట చేత పట్టుకుని పట్టణాలు నగరాలకు వలసపోతున్నారు. అంటే పెరుగుతున్న జనాభా రాష్ట్రంలో సుమారుగా 5,000 రోజుకి. పెరిగే జనాభా అంతా కూడా నగరాలకు వెళ్ళిపోతుంది. గ్రామ జనాభా ఏమో స్టేబుల్గా ఉంది, లేదా తగ్గుతుంది. యాక్చువల్గా గ్రామ జనాభా ఇవాళ తగ్గుతుంది కూడా చాలా గ్రామాల్లో. మీరు మరి ప్రవాస భారతీయులు వారు చిన్నప్పుడు పెరిగినటువంటి ఓళ్ళు చూసినట్టయితే జనాభా క్రమక్రమంగా తగ్గుతుంది. ఒక వయసు మళ్ళిన వాళ్ళు తప్ప 20 ఏళ్ల యువకుడు కానీ యువత కానీ ఇవాళ పల్లెటూళ్ళలో దాదాపు మీకు దొరకరు. నగరాల్లోనేమో పెద్ద స్కిల్స్ ఏం లేకుండా నైపుణ్యం తక్కువతోనే పొట్ట చేత పట్టుకుని వలస వచ్చేస్తున్నారు. ఇక్కడ బాత్రూమ్ అంత ఇంట్లో ఉంటారు, నెలకు 1,500-2,000 రూపాయలు అద్దె చెల్లిస్తారు, 3,000-4,000 రూపాయలకు పనిచేయాల్సి వస్తుంది. 190 మందికి పెద్ద నైపుణ్యం ఏం లేదు, స్కిల్స్ లేవు కాబట్టి పెద్దగా జీతం రాదు వాళ్ళకి. అక్కడి నుంచి ప్రయాణం చేయాలి పనిచేసే చోటికి, మరి వాళ్ళు తినాలి, బట్టలు వేసుకోవాలి, ఎట్లా ఉంటారో మనకు తెలియదు. దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారు. 846 చిన్న స్థాయి ఉద్యోగాలకు గ్రూప్ 4 పోస్టులు అని చెప్పంటాం, అంటే గవర్నమెంట్లో అటెండర్లు. ప్రపంచంలో ఎక్కడ అటెండర్లు అనే వాళ్ళు ఉండరు. అమెరికాలో మీరు ఆ మాట వినరు. అటెండర్ అనేది అటెండర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు 846 పోస్టులకి రాష్ట్రంలో ప్రకటన చేస్తామన్నా 11 లక్షల మంది అప్లై చేశారు. 840కి 11 లక్షల మంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ సీటుకి బోర్డంత గిరాకీ ఉంది, అందరికీ తెలుసు. ఒక్క సీటుకి సగటున 500 మంది పిల్లలు పోటీ పడతారు. ఈ ఉద్యోగాలకి ఒక్కొక్క దానికి దాదాపు 1,500 మంది పోటీ పడుతున్నారు. మీరు చూడొచ్చు ఏమవుతుందని చెప్పన్నది. అంత విపరీతమైన పోటీ ఉంది. ఎందుకని? నైపుణ్యం లేదు, నిరుద్యోగం విపరీతంగా ఉంది, గ్రామాల్లోనేమో అవకాశాలు దొరకట్లేదు. మనం కొన్ని నగరాలు బాగా పెరిగిపోతున్నాయి తప్ప మీకు ఆర్థికంగా సౌష్ఠవం జరగటం లేదు. కాబట్టి పట్టణీకరణ, ఈ అర్బనైజేషన్ అని చెప్పినది ఎక్కడికక్కడ జరిగే ఏర్పాటు కావాలి. గ్రామ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాలు కావాలి, అక్కడ ఉపాధి కావాలి, వ్యవసాయానికి పరిశ్రమలకు మధ్య దూరాన్ని తగ్గించాలి, వ్యవసాయం నుంచి వాల్యూ ఎడిషన్, దాని నుంచి పరిశ్రమలు రావాలి. కాబట్టి రైతుకి అదనంగా మీకు రేట్ వచ్చే ఏర్పాటు, పరిశ్రమలు వచ్చినా కూడా వాల్యుయేషన్ ఉంది కాబట్టి ఒకవేళ మార్కెట్లో సప్లై ఎక్కువైనా కూడా డిమాండ్ తక్కువైనా కూడా దాన్ని వెంటనే వేరే ఉత్పత్తులుగా మార్చి మీకు రైతుకి సరైన రేట్ వచ్చే ఏర్పాటు చేయాలి. కన్జ్యూమర్కి రేటు మరీ పెరగకుండా మనం దాన్ని కొంత రీజనబుల్ రేట్ వచ్చేట్టు చేయాలి. ప్రపంచంతో చేసింది అదే. అమెరికాలో టొమాటో ఒకరోజు ₹10 ఇంకో రోజు ₹30 ఉండదు. భారతదేశంలో ప్రతి సంవత్సరం టొమాటో ఒకరోజు ₹30 ఇంకో రోజు ₹30. ఎందుకని? డిమాండ్ సప్లైలో కనుక గ్యాప్స్ ఉన్నట్టయితే దాన్ని వెంటనే సవరించేటువంటి పారిశ్రామిక మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో కనీసం 1000 చిన్న పట్టణాలని, ఒక్కొక్క చిన్న పట్టణానికి 30 నుంచి 40 కోట్లు ఖర్చు చేసి ఆ 1000 చిన్న పట్టణం 40,000 కోట్లు అవుతుంది 5 ఏళ్ల కాలంలో. అక్కడ విద్య, ఆరోగ్యం, మీకు డ్రైనేజ్, మంచినీళ్లు, మంచి విద్యుత్ సరఫరా, మంచి రవాణా, రోడ్డు రవాణా ఏర్పాట్లు, తర్వాత యువతకి శిక్షణ, వాళ్ళకి స్కిల్స్ ఇవ్వడం కోసం అని చెప్పని, అగ్రో ఇండస్ట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్కి ఎంకరేజ్మెంట్, వీటితో కనీసం ఒక్కొక్క చిన్న పట్టణంలో 5,000 మందికి ఉపాధి వస్తుంది. అప్పుడు గ్రామాల నుంచి వలసపోయే వాళ్ళు ఎక్కువ మంది క్రమక్రమంగా ఇక్కడికి వస్తారు. హై లెవెల్ స్కిల్స్ ఉంటే నగరాలకు వెళ్ళొచ్చు. ఒక ప్రొఫెసర్గా ఉండాలని చెప్పంటే మీరు తప్పకుండా జార్జ్ మేసన్ యూనివర్సిటీకి వెళ్ళాలి, లేకపోతే ఇంకొక యూనివర్సిటీకి వెళ్ళాలి. కానీ ఒక మామూలు స్కిల్ ఉంటే మీరు పెద్ద నగరం వెళ్ళక్కర్లేదు కదా, అక్కడే బతకొచ్చు కదా హాయిగానే. కాబట్టి చాలామందికి ఉపాధి అక్కడ దొరుకుతుంది. నెలకు 5-10 వేల రూపాయలు తగ్గకుండా వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. ఉన్న ఊరు పక్కనే ఉంటుంది, వ్యవసాయం చూసుకుంటే ఈ పని చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ఉండి ఊరు మళ్ళీ ఉన్న ఊరికి వెళ్ళిపోవచ్చు. గ్రామాల్లో పట్టణ సౌకర్యాలు వస్తాయి. క్రమక్రమంగా చిన్న చిన్న గ్రామాల్లో అన్ని స్థానంలో ఒక 1000-1200 చిన్న పట్టణాలు ఉండి 80% జనాభా అక్కడ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కానీ, మౌలిక సదుపాయాలు ఇవ్వటం కానీ, వారికి ఈ మంచినీళ్ళు లాంటి సర్వీస్ ఇవ్వటం కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానీ మరింత సులభం అవుతుంది. 300 మంది జనాభాతో ఉన్న గ్రామంలో మన సదుపాయాలు అందించడం వేరు, 30,000 జనాభా 50,000 జనాభా అంటున్న టౌన్లో సదుపాయాలు అందించడం వేరు. సదుపాయాల విషయానికి వస్తే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ రిసోర్స్ రిచ్, ఐ మీన్ యూ నీడ్ లాట్ ఆఫ్ మనీ టు డూ.
దానికి సరిపడా మీకు ఆర్థిక ఇన్కమ్ కూడా ఉండాలి కదా. హౌ డు యూ? అసలు అది సమస్యే కాదు. వచ్చే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టబోయే ఖర్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే 7 లక్షల కోట్ల రూపాయలు. 7 లక్షలు అంటే 7 ట్రిలియన్ రూపీస్. 7 ట్రిలియన్ రూపీస్ వచ్చే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టబోయే ఖర్చు. దానిలో 40,000 కోట్లు 1000 చిన్న పట్టణాల కోసం రాష్ట్రం మొత్తంలో 5 ఏళ్లలో. అంటే ఎంత అవుతుంది? 6%. జస్ట్ 6%. 6% కూడా మనం ఖర్చు పెట్టలేకపోతే ఎంత పెద్ద ప్రయోజనం. దీనిలో ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఉంది. విద్య, ఆరోగ్యం, మంచినీళ్లు, వ్యవసాయానుబంధ పరిశ్రమలు, రోడ్లు, రవాణా. కాబట్టి మీరు ఎక్కడి నుంచి తీసుకురావట్లా, ఈ క్లస్టరింగ్ తీసుకొస్తున్నారు. ప్రయోజనం ఏమిటి? 50 లక్షల మందికి 5 మిలియన్ పీపుల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్. ప్రపంచంలో ఇంతవరకు ఇంత పెద్ద పట్టణీకరణ, ఇంత పెద్ద ప్లాన్డ్ అర్బనైజేషన్, మ్యాసివ్ అర్బనైజేషన్ ఎప్పుడు జరగల. ఇప్పుడు చైనాలో గత 20 ఏళ్లుగా 15 కోట్ల ఉద్యోగాలు నగరాల్లో వచ్చినాయి. 150 మిలియన్ జాబ్స్. మ్యానుఫ్యాక్చరింగ్ బ్రహ్మాండంగా టేక్ ఆఫ్ అయిపోయి మరి వాళ్ళు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీని బిల్డ్ చేయడం చేత వాళ్ళంతా గ్రామాల నుంచి పట్టణాలు కొలిసిపోయారు. అక్కడ కూడా ఇంత ప్లాన్డ్గా జరగల. ముఖ్యంగా పసిఫిక్ రిమ్లో ఉన్నటువంటి నగరాలకు వెళ్ళిపోయారు పెద్ద ఎత్తున. కాబట్టి చైనా ఒక డిక్టోరియల్ కంట్రీ కాబట్టి వాళ్ళు అదుపు చేయగలిగారు. వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా ఈ స్క్వాటర్స్ లేకుండా, స్లమ్స్ లేకుండా వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయగలిగారు. మన దేశంలో ఏమవుతుంది? నగరాలన్నీ ప్యారలైజ్ అయిపోతున్నాయి. నగరం అంటే స్లమ్మే, ఇంకేం లేదు. మీరు బాంబే వెళ్ళండి, బాంబేలో వాళ్ళు 60% స్లమ్స్లో ఉన్నారు, కనీసం 60% స్లమ్స్లో ఉన్నారు. ఈనాడు బాంబే నాశనం అయిపోతుందో మనకు తెలియదు. ఎప్పుడు 60% మంది ఒకసారి లేచి ఈ దుర్భర జీవితాన్ని మేము భరించలేకపోతున్నాం, మాకు ఇష్టం లేదని చెప్పండి, అయిపోయింది. బాంబే సిటీ ఈజ్ ఫినిష్డ్. వేరే పౌడర్ కేక్. నగరాలు ఇంతమందిని అబ్జార్బ్ చేయలేవు. మీకు ఎక్కడికక్కడ ఎకానమీని లోకల్గా స్టిమ్యులేట్. అందులో ఈవేళ ఉన్న పరిస్థితుల్లో ఎకనామిక్ డిక్లైన్, రిసెషన్ భారతదేశంలో లేకపోయినా కూడా డిక్లైన్ డెఫినెట్గా ఉంది. అదొకటితో పోలిస్తే గ్రోత్ రేట్ తగ్గుతున్నది, జాబ్స్ పోయే పరిస్థితి కనిపిస్తున్నది ఇప్పుడు ఇక్కడ కూడా. ఈ పరిస్థితుల్లో మీరు లోకల్గా ఎకానమీని స్టిమ్యులేట్ చేసి, కొత్తగా జాబ్స్ ఉత్పత్తి చేసి, మరి వ్యవసాయాన్ని, పరిశ్రమలు ఇంటిగ్రేట్ చేస్తే ఒక హార్మోనియస్ సొసైటీ వస్తుంది. సిటీస్ అన్నీ కూడా ప్యారలైజ్ అయిపోవు, గ్రామాలు నిర్జనం అయిపోవు. 50 లక్షల మంది జాబ్ వస్తే ఎకానమీ అద్భుతంగా టేక్ ఆఫ్ అవుతుంది. దానికి 6% ఆఫ్ ది టోటల్ ఎక్స్పెండిచర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years సమస్యే కాదు అసలు. ఆ డబ్బులు ఉన్నాయి మనకు, ఆల్రెడీ ఉన్న పనులు చేస్తున్నాం. ఉదాహరణకి మీకు చేవెళ్ల ప్రాణహిత అనే పథకం పేరుతో 38,500 crores 5 ఏళ్లలో 1000 చిన్న పట్టణాలకి, 50 లక్షల ఉద్యోగాలకి లోక్సత్తా ఎంత ఖర్చు పెట్టాలని సంకల్పిస్తుందో అంత డబ్బు ఈవేళ లెక్కల ప్రకారం వాళ్ళు ఒక్క ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. అది నిజంగా పెరిగేసరికి చివరికి 70,000 కోట్లు 80,000 కోట్లు అవుతుంది. ఎకరాకి 2.5 లక్షలు ఈవేళ లెక్కల ప్రకారం క్యాపిటల్ కాస్ట్. అది ఇరిగేషన్కి 2,000 ఫీట్ వాళ్ళు లిఫ్ట్ చేయాలంటున్నారు వాటర్ని. 3,500 మెగావాట్ల విద్యుత్తును ఉపయోగించాలంటున్నారు. అంటే రాష్ట్రంలో మొత్తం ఉపయోగించే విద్యుత్తులో 3వ వంతు ఒక్క ప్రాజెక్ట్కే. కేవలం 16 లక్షల ఇరిగేషన్కి ఎకరాలు. అంత కూడా ఇరిగేషన్ రాదు ఈ దేశంలో, ఎప్పుడు చెప్పినంత రాలా. ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ కాస్ట్ సంవత్సరానికి ఎకరాకి 20,000 రూపాయలు అవుతుంది. లిఫ్టింగ్ కాస్ట్ ప్రతి సంవత్సరం ఎకరాకి ఇంకో 15,000-20,000 రూపాయలు అవుతుంది. ఈ క్యాపిటల్ కాస్ట్ మీద ఇంట్రెస్ట్ ఎకరాకి మళ్ళీ 20,000 రూపాయలు అవుతుంది. అంటే 60,000 రూపాయలు సంవత్సరానికి యాన్యువల్ కాస్ట్, రికరెంట్ కాస్ట్. 2,50,000 3 లక్షల రూపాయలు ఇప్పుడు కాస్ట్. పనికిరాని పథకాలకు ఇలా పెట్టే బదులు ఆ డబ్బుని ఈ రకంగా పెడితే 50 లక్షల మందికి ఉపాధి వస్తుంది, ఎకానమీ స్టిమ్యులేట్ అవుతుంది, 1000 స్మాల్ టౌన్స్ వస్తాయి, ఈ మైగ్రేషన్ చాలా వరకు ఆగిపోతుంది, అసలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం అనూహ్యంగా మారిపోతుంది. జేపీ గారు, హెల్త్ కేర్ ఇప్పుడు అమెరికాలో #1 హాట్ బటన్ ఇష్యూస్లో ఒకటి ఇది హెల్త్ కేర్ అనేది. అమెరికాలో అంటే యూరోప్లోని అదర్ వెస్టర్నైజ్డ్ కంట్రీస్లో ఏంటంటే హెల్త్ కేర్ అనేది ఇట్స్ సోషలైజ్ మెడిసిన్ అంటారు అక్కడ. దేర్ ఈజ్ ఆ హెల్త్ కేర్ ఇష్యూని మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ ఎలా ట్యాకిల్ చేయగలరు, ఎలా చేయాలి మీ ఐడియా? మన అదృష్టం కొద్దీ మనకి అద్భుతమైన అవకాశం వేళ ఉంది. బ్రిటన్లో 1948లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అక్కడ జనంతో చర్చలను ఓడించారు. యుద్ధంలో గెలిపించిన మహానాయకుడిని ఓడించి లేబర్ పార్టీని ఎన్నుకున్నారు. ఎందుకంటే ఒక ఎగాలిటేరియన్ స్పిరిట్ వచ్చింది, అందరికీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అందాలి, ఆపర్చునిటీస్ రావాలి, క్లాస్లెస్ సొసైటీ కావాలనే ఉద్దేశంతో ఆనాడు బ్రిటిష్ ప్రజలు చాలా నిర్దయగా ఒక మహాయుద్ధ సమయంలో గొప్ప నాయకత్వాన్ని ఇచ్చిన వాడిని ఓడించడం చరిత్రలో ఎంతో జరలాగా. చర్చిన్నప్పుడు ఓడించడం జరిగింది, తర్వాత కూడా ఇప్పుడు జరగల. చిన్న ఫాక్లాండ్ వార్లో గెలిస్తేనే మార్గరెట్ థాచర్ని మళ్ళీ గెలిపించారు 1987లో. అలాంటిది చర్చలు ఓడించారు. కావాలని ఏంటంటే క్లాస్లెస్ సొసైటీ కావాలి అని చెప్పని. దానికి #1 ప్రయారిటీగా క్లాస్లెస్ సొసైటీ అంటే ఏమిటి అని చెప్పంటే వాళ్ళ దృష్టిలో ఆనాడు అప్పటికే ఎడ్యుకేషన్, విద్య అందరికీ అందుతుంది కాబట్టి
అందరికీ హెల్త్ కేర్ అందటం. అందులో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అంతకు మునుపు చాలా యాంటీ బ్యాక్టీరియల్ మెడిసిన్స్ కానీ, యాంటీబయాటిక్స్, ఎసెప్టిక్ సర్జరీ కానీ, మిగతావి కానీ చాలా మెడికల్ అడ్వాన్సెస్, రెవల్యూషన్ అడ్వాన్సెస్ వచ్చినాయి. అందరికీ అందాలన్న కోరికతో లేబర్ పార్టీ దాన్ని నెంబర్ 1 ప్రయారిటీగా పెట్టుకున్నది. అనిల్ బివాన్ ఆనాడు హెల్త్ సెక్రటరీగా 2-3 ఏళ్ల పాటు నిర్విరామంగా పోరాడి కృషి చేసి ఒక పెద్ద ఉద్యమంలాగా చేపట్టి ఆయన చివరికి 1948లో నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రతి ఒక్క పౌరుడికి, ప్రధానమంత్రి కొడుకు కావచ్చు, కూలీ కుటుంబంలో కూతురు కావచ్చు, అర్ధరాత్రిన అపరాత్రిన ఏ జబ్బు వచ్చినా సరే ఎక్కడికి పోవాలి, డబ్బు ఎంత ఖర్చు అవుతుంది, ఎవరి దగ్గర అప్పు తీసుకోవాలి, నా బిడ్డ బతుకుతున్న లేదన్న భయం లేకుండా అందరికీ పనికొచ్చే నేషనల్ హెల్త్ సర్వీస్ ఏర్పాటు చేశారు. అది ప్రపంచంలో ఈ సోషలైజ్డ్ మెడిసిన్కి మోడల్ అయింది. అది కెనడా కావచ్చు, కాంటినెంటల్ యూరప్ కావచ్చు, ఇంకా ఇతర దేశాలు కావచ్చు. ఆనాటి బ్రిటన్ కంటే ఈవేళ భారతదేశం ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా ఉంది. అప్పుడు బ్రిటన్లో రేషనింగ్ ఉండేది, స్ట్రిక్ట్ రేషనింగ్ ఉండేది. ఎగ్ అసలు మార్కెట్లో అమ్ముడుపోయే సమస్య ఉండేది కాదు. బయట ఎగ్ కొనుక్కుంటే మనం జైల్లో పెట్టేవాళ్ళు, ఎందుకంటే ఫుడ్ స్కేర్సిటీ అంత ఉన్నది. ఆనాడు బ్రిటన్ అంతా యుద్ధంలో గెలిచింది, కానీ దేశం అంతా కూడా కొలాప్స్ అయిపోయింది ఎకనామిక్గా. టెక్నాలజీ ఆనాడు ఇప్పుడు ఇవాళ ఉన్నంత లేదు. ఇవాళ భారతదేశం అప్పుడు బ్రిటన్ కంటే సంపద ఎక్కువ ఉన్నది, టెక్నాలజీ మనందరికీ అందుబాటులో ఉంది. మన అదృష్టం ఏంటంటే ఇవాళ లో కాస్ట్ హెల్త్ కేర్ అందించే ఏర్పాటు ఈ దేశంలో సాధ్యం, అమెరికాలో సాధ్యం కాదు. ఉదాహరణకి ఎయిడ్స్కి ఆ డ్రగ్స్ని మరి అమెరికన్ డ్రగ్ ఫార్మ్స్ అన్ని కూడా చాలా హై కాస్ట్ ఆఫ్రికాకి అందజేస్తుంటే, ఇండియాలో మనం ఇక్కడి నుంచి తక్కువ ఖర్చుకు మేము ఇస్తామని చెప్పి అనగానే మొత్తం ఇంటర్నేషనల్గా ప్రైసెస్ కొలాప్స్ అయిపోయినాయి. కేవలం ఇండియన్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ వల్లనే. వీ హ్యావ్ ద లోయెస్ట్ కాస్ట్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద వరల్డ్ అండ్ ఆఫ్ రీజనబుల్ క్వాలిటీ. అలాగే మన డాక్టర్ల ప్రపంచంలో ఎవరికి తీసిపోయిన వాళ్ళు కాదు. ఇక్కడ ఆ దేశాల్లాగా కాస్ట్లు ఎక్కువ ఉండక్కర్ల. మీరు సర్జరీలు చూసినట్టయితే మరి అక్కడ $40,000 అయ్యేది ఇక్కడ $2,000 $1,000 మనం చేసేయగలం. చాలా సిగ్నిఫికెంట్ కాస్ట్ రిడక్షన్ ఈ దేశంలో సాధ్యం. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఈ దేశంలో ప్రజలకు ఆరోగ్యం అందట్లా. ప్రపంచంలో ఆరోగ్య వ్యవస్థ భయంకరంగా ఉన్న దేశాల్లో అతి కొద్ది దేశాల్లో మనది ఒకటి. ఉదాహరణకి ఆఫ్ఘనిస్తాన్, బర్మా, కాంబోడియా, ఈ మూడే భారత్తో పోల్చదగ్గ దేశాలు. హెల్త్ కేర్ విషయంలో అధ్వాన్నంగా ఉన్న దేశాలు. ఓన్లీ 0.9% ఆఫ్ జీడిపి ఈ స్పెంట్ బై ది గవర్నమెంట్ అండ్ హెల్త్ కేర్. అమెరికాలో ఉదాహరణకి రఫ్లీ 8% ఆఫ్ ది జీడిపి is spent by the government itself. Another 8 to 9% is spent by the private sector. Total about 17%, 16 to 17% of the GDP in America on health care. ఇక్కడ 0.9% గవర్నమెంట్ నుంచి ఖర్చు పెట్టేది. ఇది మొత్తం ఎక్స్పెండిచర్లో హెల్త్ కేర్లో ఓన్లీ 17%. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ ద వరల్డ్. ఈ హెల్త్ కేర్ లేకపోవటం చేత అత్యధికులు బేదలైపోతున్నారు. అప్పటిదాకా తినడానికి తిండున్నా సరే జబ్బు చేస్తే బేదలైపోతున్నారు, తినడానికి తినలేనంత బేదలైపోతున్నారు, లేదా అప్పులు పాలైపోతున్నారు. ఇట్స్ ఎ కలోసల్ ట్రాజడీ ఇన్ దిస్ కంట్రీ. దీనికి లోక్సత్తా కమ్ అప్ విత్ రెవల్యూషనరీ స్ట్రాటజీ. బ్రాడ్గా ఈ నేషనల్ హెల్త్ సర్వీస్ ఆ మోడల్లోనే, కానీ వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద అదర్ ఎండ్. ఎందుకంటే ఇప్పటికే 83% ఆఫ్ మెడిసిన్ ఇండియాలో ప్రైవేట్ సెక్టర్లో ఉంది. కాబట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కావాలి, ఇద్దరిని ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఒకవేళ బిల్లింగ్ అంతా మనం తీసుకుని ఫండ్స్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా ప్రైవేట్ సెక్టర్ తప్ప పబ్లిక్ సెక్టర్ ఒక్కసారి సర్వీసెస్ కావాలన్నా ప్రొవైడ్ చేయలేదు. కాబట్టి మన మోడల్ ఏమిటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకి ఒక 5,000కు పైగా స్మాల్ నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి ప్రైవేట్ సెక్టర్లో, 20-30 బెడెడ్ నర్సింగ్ హోమ్స్. డాక్టర్లు లేదా డాక్టర్ కపుల్, దే ఆర్ ప్రొవైడింగ్ రీజనబుల్ క్వాలిటీ సర్వీస్ అట్ వెరీ లో కాస్ట్ అండ్ యాక్సెసిబుల్. 24 hours పనిచేసి వాళ్ళు ఇల్లే నర్సింగ్ హోమ్గా పెట్టుకుని అక్కడే ఒక పార్ట్లో వాళ్ళు ఉండి అద్భుతంగా సేవలు అందిస్తున్నారు. దే నో హౌ టు కట్ ద కాస్ట్ అండ్ ప్రొవైడ్ క్వాలిటీ కేర్. వారందరినీ దీన్ని ఇన్వాల్వ్ చేసి ప్రతిదానికి స్టాండర్డ్ కాస్ట్, స్టాండర్డ్ సర్వీసెస్, ప్రతి ఇంటర్వెన్షన్కి దాన్ని బెంచ్ మార్క్స్ ఎస్టాబ్లిష్ చేసి పేషెంట్కి కంప్లీట్గా చాయిస్ అండ్ కాంపిటీషన్. నాకు జబ్బు చేస్తే ఒంట్లో బాగోపోతే గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తానా, ప్రైవేట్ డాక్టర్ వెళ్తానా? ప్రైవేట్ డాక్టర్ అయితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాను, గవర్నమెంట్ అయితే ఈ హాస్పిటల్, అక్కడ హాస్పిటల్, ఎవరు బాగా చూస్తున్నారు, చాయిస్ ఇస్ మైన్. అప్పుడు ఏమవుతుంది, ద మార్కెట్ ఈజ్ డిసైడింగ్. ఎవరి దగ్గరికి వెళ్తారు పేషెంట్లు, ఎవరు డబ్బులు వస్తాయని చెప్పి మార్కెట్ డిసైడ్ చేస్తుంది. స్టాండర్డైజ్ కాస్ట్ ఉంటాయి కాబట్టి బిల్స్ విల్ పిక్డ్ అప్ బై ది గవర్నమెంట్. అండ్ లక్కీలీ మన దేశంలో ఇట్ ఈస్ అఫోర్డబుల్ బికాస్ అవర్ కాస్ట్ ఆఫ్ కేర్ ఆర్ వెరీ లో, కాస్ట్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ ఆర్ వెరీ లో. అంచేత ఈ కాంపిటీషన్, చాయిస్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ రెంటిని పెట్టి పబ్లిక్ సెక్టర్లో కూడా, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పేషెంట్లు ఎక్కువ మంది వస్తే ఆ డాక్టర్కి ఆదాయం ఎక్కువ వస్తుంది. పేషెంట్లు రాకపోతే అర్థం ఏంటి, డాక్టర్ పనిచేయట్లేదు, డాక్టర్ మీద నమ్మకం లేదని. కాబట్టి డాక్టర్ విల్ బి సాక్డ్. ఆ ప్లేస్లో మరి ప్రైవేట్ సెక్టర్ డాక్టర్ ఎవరైనా వచ్చేయచ్చు. అంటే ప్రైవేట్ పబ్లిక్ అనే దాన్ని గేట్ చెరిపేస్తున్నాం. ఇట్ డస్ నాట్ మ్యాటర్ హూ ఇన్వెస్టెడ్ ది మనీ. మార్కెట్ బేస్డ్ సొల్యూషన్ అంటారు. మార్కెట్ బేస్డ్ సొల్యూషన్ బట్ విత్ పబ్లిక్ ఫండింగ్.
కంప్లీట్లీ పబ్లిక్ ఫండింగ్, పబ్లిక్ విల్ టేక్ కేర్. రిచ్ పీపుల్ ఉంటారు, మాకు ఇవన్నీ కదంటే 5-star ఫెసిలిటీస్ కావాలి, ఓకే గో టు 5-star హాస్పిటల్స్, యూ పే, వీ హ్యావ్ నో ప్రాబ్లం. కొంతమంది ఇన్సూరెన్స్ తీసుకుంటా ఉంటారు, యూ గో అండ్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఇఫ్ యూ నో వాంట్ బీ ఇన్ దిస్, వీ హ్యావ్ నో ప్రాబ్లం. But 80% people, middle class and poor, those who would like to avail this facility, quality health care is available. సంసార పక్షంగా కోట్లు ఖర్చు అవసరం లేకుండా ఓకే, ఈ కాస్ట్ మెయింటైన్ చేస్తూనే అందరికీ హెల్త్ కేర్, గ్యారంటీడ్ హెల్త్ కేర్, అది మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, ఆబ్స్ట్రిక్ కేర్ కావచ్చు, యాంటీనేటల్ కేర్ కావచ్చు, పోస్ట్ నేటల్ కేర్ కావచ్చు, లేకపోతే పీడియాట్రిక్ కేర్ కావచ్చు, మరి ఒక అబ్డామినల్ సర్జరీ కావచ్చు, లేకపోతే క్యాన్సర్ కావచ్చు, హార్ట్ డిసీజ్ కావచ్చు, మొత్తం అక్రాస్ ది స్పెక్ట్రమ్. దీంతోపాటు ప్రైమరీ కేర్ని, మనకు ప్రైమరీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసాం. ఇమ్యునైజేషన్ లేదు, రుబెల్లాకి ఉదాహరణకి, జర్మన్ మీసిల్స్కి. దానివల్ల ఇందాక చెప్పాను నేను 50,000 మంది ఎవ్రీ ఇయర్ 50,000 చిల్డ్రన్ దే ఆర్ బోర్న్ విత్ డిజబిలిటీస్, either blindness or deafness or heart disease, congenital heart disease, or limbs are not formed. 50,000 children every year in Andhra Pradesh alone. Rheumatic heart disease ఎందుకు వస్తుంది? స్ట్రెప్టోకాకల్ సోర్ థ్రోట్. 5-15 సంవత్సరాల మధ్య పిల్లలకు సోర్ థ్రోట్ వస్తే అది హార్ట్ డిసీజ్ దారితీస్తుంది. దీన్ని కంట్రోల్ చేయట్లా, మనం చాలా తేలిగ్గా కంట్రోల్ చేయొచ్చు సింపుల్ యాంటీబయాటిక్స్తో. ఎడ్యుకేషన్, కొంచెం పావర్టీ కంట్రోల్ చేయటము, ఒకవేళ సోర్ థ్రోట్ వచ్చినా వెంటనే యాంటీబయాటిక్స్ ఇవ్వటం సెప్టోకాకల్ అయినట్టయితే. అది చేయకపోవడం చేత ప్రతి సంవత్సరం ఒక 50,000 మంది రుమాటిక్ హార్ట్ డిసీజ్తో వస్తున్నారు. ఆ తర్వాత ప్రతి కేసుకి మరి 2 లక్షలు ఖర్చు పెడతామని చెప్పి అంటున్నాం. ఖర్చు పెట్టినా కూడా చాలా మంది చచ్చిపోతారు. బికాజ్ వన్స్ హార్ట్ డిసీజ్ ఇస్ దేర్, ప్రతి కేసులో మన ఇంటర్వెన్షన్ వల్ల ఫుల్ రిజల్ట్స్ రావు. అంటే ఫ్యామిలీ అండ్ ప్రివెంటివ్ కేర్ అడిక్వేట్గా లేకుండా, వాటర్ సప్లై అండ్ శానిటేషన్ చూడకుండా ఇవి చేసిన ఉపయోగం లేదు. కాబట్టి ఇట్స్ ఎ కంప్లీట్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్, highly decentralized. Every district will have a district health authority with statutory powers, with the resources devolved on the district, and with the health ombudsman. Because healthcare lo public involvement unte chaala fraud kuda untundi. America lo biggest frauds are not in defense, they are in healthcare. ఓకే, They are in healthcare. Any country, once big money is there is going to be fraud. Andukani prati district lo district ombudsman ni petti, the moment there is fraud, ruthless action, so that both preventive action and punitive action. So it's a comprehensive solution. And it's the most exciting solution. I am the author of the National Health Mission document in India. దాని బేసిస్ మీద ఇవాళ దేశంలో నేషనల్ హెల్త్ మిషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ దానిలో ఈ మార్కెట్ డ్రివెన్ సొల్యూషన్స్ గవర్నమెంట్కి ఇష్టం లేదు, భయం వాళ్ళకి. ఇండియా ఇంకా ఆ సోషలిస్ట్ ఎకానమీ, సోషలిస్ట్ మైండ్ సెట్తో ఉన్నారు కాబట్టి అంతా గవర్నమెంట్ చేతుల్లోనే ఉండాలని చెప్పాను తప్ప ఈ కాంపిటీషన్ చాయిస్ విలువ ఇంకా గుర్తించలేదు. ఆ భయం కారణంగా వాళ్ళు వెళ్ళలేకపోయినారు. లోక్సత్తా విల్ ష్యూర్లీ ఇంప్లిమెంట్ దట్. ఇట్స్ ఎ వండర్ఫుల్ సొల్యూషన్ ఫర్ ఇండియాస్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇది ఫైనల్ క్వశ్చన్ అండి. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ డియర్ టు మీ, ఇన్స్పైరింగ్ ది యంగ్. యు ఆర్ ఏబుల్ టు డూ దట్ సో వెల్. ఇంకొకటి, ఈ మధ్య ఇటీవల ఒక చిత్రం వచ్చింది, స్లమ్ డాగ్ మిలియనేర్. కొంత కాంట్రవర్సీ క్రియేట్ అయింది దానివల్ల. బేసికలీ యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఈ స్లమ్ డాగ్ మిలియనేర్ మూవీ ద్వారా కొంత యూత్లో ఒక రకమైన సంచలనం వచ్చిందని రిపోర్ట్స్ అన్నీ వస్తున్నాయి. మీరు ఎలా స్పందిస్తారు దాని గురించి? నేను యువతకు చెప్పేదల్లా 2 విషయాలు. ఒకటి, నెవర్ గివ్ అప్ హోప్, నెవర్ ఈల్ టు డిస్పైర్ అండ్ సినిసిజం. మనం ఎన్ని బాధాకర పరిస్థితులు ఉన్నాయి, నేను స్లమ్ డాగ్ మిలియనేర్ నేను చూడలా, కానీ ఆ స్లమ్లో కుర్రాడు పడుతున్న బాధలను చాలా హృదయోదారకంగా చిత్రించారని చెప్పారు. దాని నుంచి బయటపడాలని చెప్పంటే అందరికీ లాటరీలోనో లేకపోతే క్విజ్లోనో డబ్బులు వచ్చి రావక్కర్లేదు. అది సినిమాటిక్ సొల్యూషన్. రియల్ లైఫ్లో దాని నుంచి బయటపడడానికి అవకాశాలు మనకు పుష్కలంగా ఉన్నాయి. భారతదేశం కనుక నాగరికత లేదు, ఈ దేశంలో ప్రజలకి ఆస్పిరేషన్ లేదు, ఈ దేశంలో సమాజానికి ఎదిగేటువంటి శక్తి లేదు అనుకున్నట్టయితే మనం ఏం చేయలేం, వదిలేద్దాం మనం. కానీ మన దేశం అట్లాంటిది కాదు. వీ హ్యావ్ ట్రెమెండస్ సివిలైజేషనల్ స్ట్రెంగ్స్. పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ అంబిషియస్. యంగ్స్టర్స్ ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్. దేర్ ఇస్ వర్క్ ఎథిక్ డెవలపింగ్ ఇన్ ద కంట్రీ ఇంక్రీజింగ్లీ. ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా ఉన్నా, డిస్పైట్ బ్యాడ్ గవర్నమెంట్, డిస్పైట్ ఎవ్రీ ఆబ్స్టకిల్, ఎకనామిక్ గ్రోత్ ప్రపంచంలో వన్ ఆఫ్ ద హైయెస్ట్. ప్రభుత్వమే సరిగ్గా ఉంటే, ఈ కరప్షన్నే కంట్రోల్ చేస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చరే బాగుంటే, కాంపిటీషన్ రియల్గా ఉంటే, యూ కెన్ ఇమాజిన్ ఎంత గ్రోత్ రేట్ ఉంటుందో. అంటే ప్రభుత్వాలు, పార్టీలు అంతా ఆపేసి, రాజకీయాన్ని మొత్తం నాశనం చేసి, లీడర్షిప్ మొత్తం లేకుండా చంపేసి, అంత అధ్వాన్నంగా చేస్తేనే ప్రజలు ఇంతగా అద్భుతంగా ప్రగతి సాధిస్తున్నారు. దాన్ని బాగు చేస్తే వీ కెన్ అచీవ్ మిరకిల్స్. కాబట్టి ఏనాడు కూడా ఆత్మవిశ్వాసాన్ని, భవిష్యత్ పట్ల నమ్మకాన్ని కోల్పోవద్దు. రెండోది, మన సమస్యలన్నిటికీ, అది హెల్త్ కేర్ కావచ్చు, స్లమ్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే అధికారాన్ని వికేంద్రీకరించడం కావచ్చు, జాబ్స్ క్రియేషన్, స్కిల్స్ కావచ్చు,
మన సమస్యలన్నిటికీ అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి, చాలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలు ఉన్నాయి. మనకున్న డబ్బులతో అఫోర్డబుల్ పరిష్కారాలు ఉన్నాయి. మనకేమీ డెట్రాప్లోకి వెళ్ళిపోక్కర్లేదు, లక్షల కోట్ల పెద్దాన్ని ఖర్చు పెట్టక్కర్లేదు. మనకున్న వనరుల లోపలే మనం దానికి పరిష్కారాలు సాధించవచ్చు. అంచేత ఇప్పుడు ఈవేళ పెరుగుతున్న యువత ఒక అద్భుతమైన కాలంలో పెరుగుతున్నారు. ఈవేళ ఎకనామిక్ డిక్లైన్, రిసెషన్ ప్రపంచంలో చూస్తే ఏం అద్భుతం అండి, 80 ఏళ్ల తర్వాత మళ్ళీ గ్రేట్ డిప్రెషన్ లాగా అనిపిస్తుంది అని అనిపించవచ్చు. కానీ దిస్ ఈజ్ మొమెంటరీ. దీని నుంచి బయటపడగలం మనం. ఏమాత్రం సినిసం అక్కర్లేదు. ప్రపంచంలో ఏ తరానికే లేనట్లుగా ఈవేళ మొట్టమొదటిసారిగా మన సమస్యలన్నిటి పరిష్కారం మన చేతుల్లో ఉందని చెప్పగలుగుతున్నాం. ఈ తలం చిన్న సమస్యల దగ్గర నుంచి గ్లోబల్ వార్మింగ్ దాకా, ఈవెన్ గ్లోబల్ వార్మింగ్, టుడేస్ టెక్నాలజీ అండ్ టుడేస్ రిసోర్సెస్ ఆర్ సఫిషియంట్ ఇఫ్ ఓన్లీ వీ హ్యావ్ ది విల్ అండ్ ఆర్గనైజేషనల్ స్కిల్ గ్లోబలీ అండ్ కోఆర్డినేషన్. కాబట్టి మనం ఏం డిస్పైర్ కావక్కర్లా. ఫోకస్ యువర్ ఎనర్జీస్. ఈ దేశానికి అద్భుతమైన ఆపర్చునిటీ మన కళ్ళ ముందున్నది. ఈ దేశంలో యువత బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు దేశాన్ని మార్చుకోవాలని చెప్పని. మధ్యతరగతిలో చాలా కాలం తర్వాత ఎంతకాలం ఈ కుటుంబం సహిస్తాం, ఈ దుర్మార్గాన్ని సహిస్తాం, అవినీతిని సహిస్తాం, ఎంతకాలం ఈ కుటుంబ రాజకీయాన్ని సహిస్తాం, ఎంతకాలం ఈ ఓట్లు కొనటం, బ్రాందీ పంచడం, ఈ లేఖి రాజకీయాన్ని సహిస్తాం, ఎంతకాలం ఈ జుగుప్సాకరమైన పబ్లిక్ డిస్కోర్స్ని, వెరీ లో క్వాలిటీ డిస్కోర్స్ సహిస్తామని చెప్పిన మనసులో చాలా వేదన, చాలా బలంగా ఉంది. నవ్ ఈజ్ యువర్ ఛాన్స్ టు ట్రాన్స్ఫార్మ్ ద కంట్రీ అండ్ లోక్సత్తా ఈజ్ యువర్ ప్లాట్ఫామ్. దేశం మొత్తంలో దుర్భిణి వేసినా కూడా దేశంలో అన్ని వర్గాల ప్రయోజనాలని కూడా సమన్వయం చేయడం. రాజకీయం అంటే అప్పర్ కాస్ట్, లోవర్ కాస్ట్, రిచ్, పూర్, రిజర్వేషన్ ఇష్యూ ఆర్ ఎస్సీజెడ్ ఇష్యూ, ఎడ్యుకేషన్ ఆర్ హెల్త్ కేర్, అందరి ప్రయోజనాలను సమన్వయం చేయాలి. పేద ప్రజల ప్రయోజనాలను కాపాడాలి, ఆర్థిక ప్రగతి కోసం బాటలు వేయాలి, రెండింటిని కలపాలి. అంతేగాని ఒకదానికి రెండింటికి మధ్య వైరుధ్యం పెట్టకూడదు. అలాగే ఈ దేశంలో ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు అందించగలగాలి. విశ్వసనీయత ఉండాలి, దీర్ఘకాల దృష్టి ఉండాలి, దేశ ఐక్యత కోసం పోరాడాలి. మళ్ళీ దేశం 33 ముక్కలైపోతే దట్ విల్ బి డిజాస్టర్. ఒక్కసారి దేశం పార్టీషన్ అయితే ఎన్ని మిలియన్స్ కోల్పోయామో మనకు తెలుసు. ఇప్పటిదాకా దాన్ని నష్టం అనిపిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఆలోచించి లోతైన ఎజెండాతో నిజాయితీగా ఎలాంటి రాజకీయం అయితే మనం గర్వపడతామో, ప్రైమరీ ఎలక్షన్స్ ఉదాహరణకి, ఆర్గనైజేషన్లో లీడర్షిప్ పూర్తిగా ఎలక్టరల్గా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నిక కావటం, ఎజెండా విచ్ ఈజ్ రేషనల్, ప్రజల్ని బెగ్గర్స్గా చేయకుండా ఆలోచన పెంచి ఆత్మస్థైర్యాన్ని పెంచి వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టేది చేసేది. ఇవన్నీ ఉన్నటువంటి ఏకైక వేదిక భారతదేశం మొత్తంలో లోక్సత్తా. లెట్స్ నాట్ బ్లో దిస్ ఛాన్స్. దీన్ని మనం ఇవాళ సద్వినియోగం చేసుకోకపోతే ద విండో ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా విచ్ ఇస్ నౌ ఓపెన్ విల్ డిమినిష్ స్లోలీ. ఆల్రెడీ ఇట్స్ బిగినింగ్ టు డిమినిష్. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఆర్ క్రిటికల్ ఫర్ ఇండియా. ఈవేళ మనం ఏం చేస్తామని చెప్పని దేశ భవిష్యత్తు నిర్ణయం చేస్తుంది. ఈవేళ మనం ఎలాంటి మార్పు కావాలో అర్థం చేసుకుని దానికోసం పోరాడితే విల్ గెట్ చేంజ్ బై డిజైన్, విల్ గెట్ వాట్ వి డిజైర్. ఈవేళ మనం పట్టించుకోకపోతే పరిస్థితుల్లో మార్పు కావాలని తెలిసినా కూడా విల్ గెట్ చేంజ్ ఎనీవే, బికాస్ when status quo is unsustainable, change is inevitable. But that change will be not to our liking. It will be changed by default. అది రష్యా కొలాప్స్ అయినట్టుగా ఉంటుంది. బెర్లిన్ వాల్ కొలాప్స్ అయితే చేంజ్ బై డిజైర్ వచ్చింది. 2 జర్మనీలు కలిసిపోయినాయి. ఆ దేశానికి పెద్ద సమాజం గందరగోళంలో పడకుండా ఒక అద్భుతమైనటువంటి దేశం వచ్చింది అక్కడ. అదే సోవియట్ యూనియన్లో ఎవరు పట్టించుకోబట్టి చేంజ్ వచ్చింది, కానీ దేశం 15 ముక్కలైపోయింది, ఒక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, ఒక నాగరికత స్తంభించిపోయింది. ఇప్పుడే ఒక తరం తర్వాత మళ్ళీ ఆ దేశం దే ట్రైన్ టు రీక్యాప్చర్ ది స్పిరిట్ టు సమ్ ఎక్స్టెంట్. అది కూడా ఆయిల్ పుణ్యం అని చెప్పని, గ్యాస్ పుణ్యం అని, వాళ్ళ గొప్పతనం వల్ల ఏం కాదు. ఈ దేశంలో అలా జరగకుండా ఉండాలని చెప్పంటే దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్ టు ట్రాన్స్ఫార్మ్. Therefore, own this, become partners, support this, come forward with resources liberally, come forward with leadership, come forward with ideas, and spread the word. Give confidence to people. We can change this country, and we will change this country. Loksatta.org. Loksatta.org is the website. You can reach out to people. You can also contribute electronically through Loksatta.org. All citizens of India, wherever they live, we will accept contributions. On Indian incomes, there is 100% tax exemption. Obviously, I can't give tax exemption under American law for Indian politics. But on Indian incomes, there's a law we got enacted in 2003. Lok Satta single-handedly made that happen. And today we are the only political party fully implementing that, receiving money in an accountable manner and giving full tax exemption, giving them the certificates. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మీరు సమయం కేటాయించినందుకు. ఇంత బిజీగా ఉండి కూడా ఈ ఎలక్షన్లో మీకు ఆల్ ది బెస్ట్. అండ్ ఐ హోప్ మీ పార్టీ వీలైనన్ని సీట్లు గెలుచుకొని మీరు అసెంబ్లీలో ఉండి యూ బ్రింగ్ అబౌట్ దిస్ చేంజ్
అని నేను ఆశిస్తున్నాను పర్సనల్గా. అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మహన్ గారు. ఈవేళ దేశంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అందుకునే వాళ్ళకి అవకాశాలు లేని వాళ్ళు అధపతాలను కుంగిపోతున్నారు. దీన్ని మార్చుకునే శక్తి మనకున్నది. ఆ అవకాశాలు ఉన్నాయి, ఆ వనరులు ఉన్నాయి. ఈ వచ్చే సంవత్సరం ఈ దేశంలో మౌలికమైన మార్పును అందిపలుకుతుందని తెలుగు వన్ ప్రేక్షకులు, శ్రోతలు అందరూ కూడా దాన్ని వినియోగించి ఈ చరిత్రలో మౌలికమైన మార్పు తేవటంలో భాగస్వాములు అవుతారని చెప్పి ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.